నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మహానేత, ఆంధ్ర ప్రజల అభిమాన నాయకుడు, అభిమాన ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలోని రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులకు, నాయకులకు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయుడు. ఆయనను ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు మరవలేరు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు అన్ని సామాజిక వర్గాలను యొక్క అభిమానాన్ని పొందినటువంటి ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కు రాలేదు, భవిష్యత్తులో కూడా రారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాల యొక్క అభిమానాన్ని పొందినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే సందర్భంలో మధ్యతరగతి కుటుంబాల యొక్క అభిమానాలను పొందినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ధనిక వర్గాల యొక్క అభిమానాన్ని పొందినటువంటి నాయకుడు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పారిశ్రామిక రంగానికి ఆయన ఒక అభిమాన నాయకుడు, అభిమాన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పరిపాలన సమయంలో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందాయి. ముఖ్యంగా 108 అనే పథకము ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినప్పుడు అందరూ హేళన చేశారు. కానీ ఆ పథకం ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కూడా 108 స్కీమ్ని అమలు చేస్తున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, ఆయన పెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, బాగా చదువుకునేటువంటి పిల్లలు ఈరోజు లక్షలాది మంది ఇంజనీర్స్ తయారయ్యారంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే. అందువల్ల ఇంతమంది సాఫ్ట్వేర్ రంగంలో ఇన్ని లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారంటే దానికి కారణము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి మేలు ఒక్కొక్కటిగా ఎన్నైనా చెప్పలేం. ఇంత చెప్పినా తక్కువే. రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనం ఇంకా చూడలేము. ఇంతవరకు రాలేదు, ఇంకా భవిష్యత్తులో కూడా రాకపోవచ్చు. అంతటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్న సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, మరీ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క అభిమానులకు అందరికీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ SR9 టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.